నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ మా తమ్ముని బర్త్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. 31 అక్టోబర్ రోజు. ఆ రోజు బయట అయితే వెదర్ మంచిగా ఉండే, వర్షం పడే సూచనలు ఏం లేకుండే అనమాట. అండ్ పొద్దున్న లేచి మా అత్త అయితే ఆకిలుకేసి ముగ్గులు కూడా పెట్టేసింది. అండ్ ఇక్కడ మా తమ్ముడు అయితే తయారవుతుండు. ఆయనకు కాలేజ్ ఉందన్నమాట. యాక్చువల్లీ కాలేజ్ లేకపోతే అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం, కానీ కాలేజ్ ఉంది, పైగా ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా ఆయన కాలేజ్కి వెళ్తుండు. అండ్ ఇక్కడైతే మా అక్క మోని పాప ఇద్దరు కలిసి కరివేపాకు ఒలుస్తున్నారనమాట. నాకు రీసెంట్ టైమ్స్లో బాగా హెయిర్ ఫాల్ అవుతుందని మా అక్కకి చెప్పినుంటి కరివేపాకు పౌడర్ చేసిస్తా అన్నది. రోజు 2 ముద్దలన్నా అది వేసుకొని తినాలంట. హెయిర్కి చాలా మంచిదంట కరివేపాకు. సో అందుకని ఇట్లా కరివేపాకు పౌడర్ చేయడానికి ప్రిపేర్ చేస్తుందనమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ ఆకు ఒలిచేసి నీట్గా వాష్ చేసి కొద్దిసేపు డ్రై చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తుందంటే, ఇక్కడైతే మా మోని పాప కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళ అమ్మకి. ఇంట్లో కూడా పూజ చేయాలని చెప్పేసి మార్నింగే ఇల్లులు ఊడ్చి తూడ్చేసినాం అనమాట. ఏదైనా మంచి గుడికి పోబుద్ది అయింది, కానీ ఇంక నాకు కాలేజ్ ఉందనేసరికి ఇంకా ఏ ప్లాన్ చేయలేదన్నమాట. ఇంకా స్పెషల్స్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే ఆయన ఏం చేయొద్దు అన్నాడు. ఫ్రెండ్స్కి బయటనే తినిపిస్తాడంట. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ కాల్ చేస్తున్నారు బండి తీసుకొని రమ్మని చెప్పి. మా బండి ఏమో అసలు పని చేయట్లేదు, అంటే సెల్ఫ్ రావట్లేదు అనమాట. ఊరికే డబల్ స్టాండ్ వేసి కిక్ కొట్టాల్సి వస్తుంది. అండ్ ఏడ పడితే ఆడ సడన్గా ఆగిపోతుంది. ఆ బండిని తీసుకొని కాలేజ్ దాకా పోతే ఇంకా ఆగమాగం అయిపోతాడు. అందుకని తీసుకెళ్ళలేడు అనమాట. అదేంటో కానీ ఎన్నిసార్లు రిపేర్ చేయించినా ఆ బండికి ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. మా తమ్ముడు కొంచెం రఫ్గా నడిపిస్తాడు, నేను స్లోగా నడిపి అని ఎంత చెప్పినా వినడు. అప్పుడు బస్ పాస్ రానప్పుడు అయితే డైలీ బండి మీదే పోయిండు కదా, మరి ఎక్కువగా యూజ్ చేసినందుకో ఏమో, దాని యూసేజ్ ఎక్కువైపోయినందుకో ఏమో కానీ చాలా ట్రబుల్ ఇస్తుంది బండి అయితే. ఇంకా మా తమ్ముడు అయితే బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ తినేసిండు. ఇంకా ఇడ్లీ తినేసి కాలేజ్కి అయితే వెళ్ళిపోయిండు. ఇప్పుడైతే మేము తింటున్నాం అనమాట. మేమైతే జనరల్లీ బ్రేక్ఫాస్ట్లు ఇవంతా చేసుకోమండి. మా అక్క వస్తేనే ఇంట్లో బ్రేక్ఫాస్ట్లు చేస్తుంది అనమాట. ఇడ్లీ చేసింది. సాఫ్ట్గా వచ్చిన ఇడ్లీలు అయితే మస్తు సాఫ్ట్గా ఉండే అనమాట. అండ్ దాంతోపాటు పల్లీ చట్నీ చేసినుండే. నేను మా అక్క తిన్నాము. అండ్ తిన్న తర్వాత కొద్దిసేపు ఆడుకున్నాం, వేరే వేరే పనులు చేసేసినాం. అండ్ ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి పక్కన టైం 5:45 అవుతుంది కదా. మా అక్క డెకరేషన్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ అండ్ హైప్ చేయడం ద్వారా ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట వీడియో. అండ్ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుంటా, చెప్తే నవ్వుతారు అండ్ ఓవర్ యాక్షన్ అంటారేమో తెలియదు, కానీ నాకు బెలూన్స్ బ్లో చేయడం అస్సలు రాదు. ఎంత ట్రై చేస్తా బ్లో చెయ్యాలని, కానీ అస్సలు ఎందుకో నాకు బ్లో చేయడం రాదనమాట. అందుకని నేను బెలూన్స్కి అయితే దూరంగానే ఉంటా. మా అక్కనే బ్లో చేసిస్తుంది బెలూన్స్. నేను కడదాం అనుకున్నా, కానీ ఈసారి మా అక్కనే చేసేసింది అనమాట డెకరేషన్. అండ్ ఇక్కడ మా మోని పాప అయితే వీళ్ళు అసలు ఏం చేస్తుండ్రబ్బా అని చెప్పేసి అవి ముట్టుకుంటుంది, ఇవి ముట్టుకుంటుంది, ఏమేమో చేస్తుంది. ఫుల్గా డిస్టర్బ్ చేస్తుంది మా మోనిషా. బట్ స్టిల్ మస్తు ముద్దొస్తుంది అనమాట. ఎంత డిస్టర్బ్ చేసినా క్యూట్గా అనిపిస్తుంది. తన డిస్టర్బెన్స్లో కూడా క్యూట్నెస్ ఉంటుంది అనమాట. సారీ, తను చేసే డిస్టర్బెన్స్లో కూడా క్యూట్నెస్ ఉంటుంది అనమాట. సో ఆ క్యూట్నెస్ చూసి అసలు ఏం అనబుద్ధి కాదు, తెగ్గ ముద్దొచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే బెలూన్స్ తోటి ఆడుకుంటుందంట. బెలూన్ ఇయ్యమంటుంది. ఇంకా మా అక్క బెలూన్స్ అన్ని బ్లో చేసిందనమాట. మా అక్క ఇంకా జాను కూడా హెల్ప్ చేసింది. అండ్ డెకరేషన్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ మా తమ్ముడు కూడా కాలేజ్ నుంచి వచ్చేసిండు. కొంచెం లేటే అయింది. అండ్ ఇంకా కేక్ కూడా తీసుకురాలే, కేక్ తీసుకురావడానికి వెళ్ళాలి. మాకు బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే మస్తు ఇష్టం అనమాట. పర్సనల్గా నాకైతే చాలా ఇష్టం. నేను ఎవరు బర్త్డే వచ్చినా మంచిగా సెలబ్రేట్ చేస్తా. అండ్ డెకరేషన్ చేయాలనిపిస్తుంది అనమాట. చిన్నదైనా పర్వాలేదు, డెకరేషన్ చేయబుద్ధి అవుతుంది. నేను రితిషా బర్త్డేకి కూడా ఫ్రమ్ హర్ ఫస్ట్ బర్త్డే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ టైం ఏదో ఒక డెకరేషన్ చేస్తాం. మధ్యలో ఒక 2 టైమ్స్ వేయలేదు. లాస్ట్ ఇయర్ మా రితిషాకి ఫుల్ ఫీవర్ తోటి హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఉండే అనమాట. తన బర్త్డే రోజు కూడా హాస్పిటల్లో ఉండే, అప్పుడు చేయలేదు. అండ్ గిఫ్ట్లు ఇవ్వడం కూడా నాకు చాలా ఇష్టం అండ్ అలవాటు అనమాట. ఎవ్రీ టైం ఏదో ఒక గిఫ్ట్ ఇస్తా మా రితిషాకి, మణికంఠకి. ఈసారి బట్టలు కొనిచ్చిన అనమాట మణికంఠకి. అంటే నాకు నచ్చింది తీసుకొచ్చి ఆనికి గిఫ్ట్ లాగా ఇచ్చే బదులు ఆనికి నచ్చిందే తీసుకెళ్ళి కొనిపిస్తే అయిపోతుంది కదా అన్నట్టు బట్టలు కొనిచ్చిన అనమాట. యాక్చువల్లీ షూ కూడా కొనిద్దాం అనుకున్నా, కానీ బడ్జెట్ అంత సాలలేదు. బట్టలు అయితే వచ్చేసినాయి. ట్యూషన్ ఉందా, మా బిల్డింగ్ అదే ఒక బిల్డింగ్ ఉంటుంది, దాని మీద తెలంగాణ పడ్డదక్క. మాకు నిజంగా అప్పటి నుంచి కనబడుతుంది అక్క.
ఇట్లా ఉంటది మా రితిషాతో డైలీ ఒక స్టోరీ చెప్తది. అండ్ ఇక్కడైతే మా అక్క కొంచెం వెజ్ పలావ్ లాగా చేస్తుందనమాట. దాని ప్రిపరేషనే అక్కడ అవుతుంది. మా రితిష ఒక స్టోరీ టెల్లర్ అనమాట. డైలీ ఒక స్టోరీ చెప్తది. ఇయాల చూసిండ్రుగా దయ్యం కనిపించిందంట. ఆమె ఎక్స్‌ప్రెషన్స్, ఆమె వే ఆఫ్ సేయింగ్ చూస్తే నిజమేనేమో, పిల్ల చెప్పింది నిజమేనేమో అనిపిస్తది. అట్లా చేస్తది మా రితిష. అయితే మేము కొన్ని బెలూన్స్ పెట్టుంటిం కదా! అవి ఊడిపోయినాయి అనమాట. ఊడి కింద పడిపోతా ఉన్నాయి. డబల్ టేప్ లేకుండే. అందుకని ఇంకా రితిష వచ్చినాక మళ్ళీ బెలూన్స్ కొన్ని ఉంటే బ్లో చేసి ఇచ్చింది. మళ్ళీ సెట్ చేసేసిన అనమాట. ఇంకా అందరము తయారైపోయినామనమాట. కేక్ తీసుకొస్తే ఇంకా కట్ చేయడమే. ఇక్కడైతే మా మోని పాప వాళ్ళ డ్యాడీతో వీడియో కాల్ మాట్లాడుతుంది. ఆ మోని పాపకి ఎంత ముద్దు ముద్దుగా మాటలు వచ్చేసినాయో వాళ్ళ నాన్ననైతే నాన్న నాన్న అని పిలుస్తుంది. నాకు పర్సనల్‌గా మస్తు హ్యాపీ అనిపించింది. బికాజ్ తను డ్యాడీ అనకుండా నాన్న అని నేర్చుకుంటుంది. అండ్ అమ్మ అని నేర్చుకుంటుందనమాట. అమ్మ, నాన్న అని పిలవడం అయితే చాలా మంచిగా అనిపిస్తుందనమాట. అండ్ ఇక్కడైతే మా అక్క వెజ్ పలావ్ చేస్తుంది చెప్పాను కదా! అండ్ ఇదేమో మోని పాపకి ఉగ్గు అనమాట. పాపం తనకి కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్ అని చెప్పినా కదా! అన్నం తింటలేదనమాట. అంటే అన్నం కొంచెం మెత్తగా చేసి తినిపిస్తా. అన్నం తింటలే, ఉగ్గన్న తింటదేమో అని చెప్పి ఉగ్గు ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఇదైతే కరివేపాకు పౌడర్ అనమాట. కరివేపాకు పొడి చేసేసింది. దీన్ని ఈ జామ్ డబ్బా ఉండే ఈ గ్లాస్ జార్‌లోకేసి పెట్టేసిందనమాట. రోజు అన్నం తినేటప్పుడు ఒక్క స్పూన్ ఇట్లా ఏసేసుకొని దాంతో 2 ముద్దలు తినమంటుంది. వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అయితదంట. మా అక్క చెప్పిన టిప్ ఇది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఇక్కడైతే మోని పాప ఉగ్గు రెడీ అయిపోయింది. ఇదేమో ఫైనల్ డెకరేషన్ అవుట్‌పుట్ అనమాట. ఇట్లా వచ్చింది. రితిష బర్త్‌డేకి చేసినట్టే చేసినాము. కాకపోతే రితిష బర్త్‌డేకి రంగురంగుల బెలూన్స్ పెట్టినాం కదా! మణికంఠగా ఓన్లీ బ్లూ కలర్‌ది పెట్టినామనమాట. మా తమ్మునికైతే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసి బయటికెళ్ళిపోవాలా అన్నట్టుంది. జల్దీ జల్దీ కానియండి, జల్దీ కేక్ కట్ చేసేస్తే బయటికెళ్తా అనేసి అంటుండు. ఒక 8:30 వరకి ఇంట్లో కేక్ కట్ చేయడం అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఆయన బయటనే ఉన్నాడు. బయటనే తిరుగుతా ఉన్నాడు. 10 గంటలకు అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రనమాట. ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ కేక్ కట్ చేయించిండ్రు. అది ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్‌లో పెట్టేసిన. తర్వాత అందరూ కలిసి మండి బిర్యానీకి పోయిండ్రు. రాత్రికి వచ్చిండ్రనమాట పోయేసి. రండి. ఇప్పుడు అన్నకి కేక్‌తో మేకప్ ఏస్తా. గిదే వద్దు. కూర్చోండి. మోనా మా రితిష వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసిందనమాట కేక్ కటింగ్ టైంలో. అండ్ అన్నకంట కేక్ తోటి మేకప్ ఏస్తదంట. గివే వద్దు అని చెప్తున్నా వాడు ఇరిటేట్ అయిపోతాడు. మా తమ్ముడు గాడు ముందే ఆడు కసరిస్తా ఉంటాడు అందరిని. ఆడు ఇంకా ఇరిటేట్ అయితాడు కేక్ గిట్ట మొహానికి రుద్దితే. అందుకే వద్దని చెప్తున్నా అనమాట. అండ్ మా అక్క అయితే పాపము మోనిషా కడుపులో 2 ముద్దలన్నా పడాలని చెప్పి ఎంత ట్రై చేస్తుంది. మోనిషానేమో అస్సలు తినట్లేదు. ఇంకా బయటికి తీసుకెళ్ళి అవి ఇవి చూయించుకుంటా తినిపిస్తుంది. కానీ అస్సలు తింటలేదనమాట. చాలా అంటే చాలా మొండి చేస్తుంది. అంటే తనకి తినబుద్ధి అయితలేనట్టుంది. కొంచెం ఫీవరిష్‌గా ఉంది కదా! ఒక 4 డేస్ నుంచి అయితే ప్రాపర్‌గా తినట్లేదు. అన్నం తింటలేదేమో, తినబుద్ధి అయితలేదేమో. ఇట్లా ఉగ్గు చేద్దాం జావలాగా ఉంటది కదా! తింటది అనేసి అనుకుంది. కానీ అది కూడా తినట్లేదనమాట. మా అక్క అదే బాధపడతా ఉంటది. ఎంతైనా ఆ మదర్ ఈజ్ ఎ మదర్. పిల్లల కడుపు నింపే వరకు ఆళ్ళకేం తోచదనుకుంటా. ప్రిపేర్ చేసిన ఫుడ్‌లో అట్‌లీస్ట్ ఒక 50% అన్న మోనిషా తింటే మా అక్క జర సుకూన్‌గా ఉంటది. లేకపోతే ఆమె అదే టెన్షన్ పడతా ఉంటదనమాట. పిల్ల ఏం తినలేదు, గింత కూడా తినలేదు అని చెప్పి బాధపడతా ఉంటదనమాట. కానీ మోనిషా ఏమో కొంచెం ఫీవర్ వచ్చినప్పుడు తినట్లేదు. మోనిషా బనానా ఇష్టంగా తింటదనమాట. చాలా ఇష్టంగా తింటది బనానా. బనానా తెప్పించింది. అది కూడా తింటలేదు. ఎట్లైనా సర్ది ఉందిలే అని చెప్పి బనానా ఇంకా ఫోర్స్ చేసి పెట్టలేదు. యాపిల్ తెప్పించి కట్ చేసి ఇచ్చింది. అది కూడా తినలేదనమాట. ఉగ్గన్న తింటదనుకుంటే అది కూడా కొంచెం తిన్నది. సర్లే కొంచెం తిన్నదిగా మళ్ళీ జరసేపు ఆగి తినిపిద్దామని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చినామనమాట కేక్ కటింగ్ కోసము. ఆల్రెడీ కేక్ తీసుకొచ్చినుండే. మణికంఠ వచ్చినాకనే తీసుకొచ్చిండు. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుండే. ఇప్పుడైతే ఓపెన్ చేసినాం. ఇక్కడ చూడండి మా తమ్ముని పేరు రాపిచ్చిండ్రు. ఆ వేఫర్ మీద రాసిండ్రనమాట. కృష్ణవంశీ మా తమ్ముని ఒరిజినల్ పేరైతే. అయితే అది చూడండి ఎట్లా అయిపోయిందో, కింద పడిపోయింది. ఇంగా వంశీ అనేది ముంగటికి పెట్టినా అనమాట. అది వెనకకి పెట్టేసిన. ఈ కేక్ తీసుకొచ్చుకుండు ఈసారి ఆయనకి నచ్చి తెచ్చుకుండనమాట. ఇదేంటో రసమలై కేక్ అంట ఇది. అది తీసుకొచ్చిండు. నిజం చెప్తున్నా ఇంత వరస్ట్ కేక్ నేను ఇప్పుడు లైఫ్‌లో తినలేదు నిజం చెప్పాలంటే. అంత చండాలంగా ఉండే అనమాట కేక్. అస్సలు
అస్సలు మంచిగా లేకుండే. అండ్ దీని కాస్ట్ చాలానే ఉండే 450 సంథింగ్ ఎంతనో ఉండే అనమాట. చాలా అంటే చాలా చెండాలంగా ఉండే. 450 550 ఉండే అనమాట. వాళ్ళ మమ్మీ కొనిచ్చింది. దానికంట వాళ్ళ మమ్మీ ఇద్దరు పోయి తీసుకొచ్చుకున్నారనమాట. మేము ఎవ్రీ టైము పైనాపిల్ అన్నా లేకపోతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అన్నా తెచ్చుకుంటాం అనమాట. కానీ ఈసారి ఇది రస్మలైది తీసుకొచ్చిండు. ఇంకోటేమంటే మా తమ్మునికి చాక్లెట్ కేక్ ఇష్టం అనమాట. అదే తెచ్చుకుంటాడని ఎక్స్‌పెక్ట్ చేసినాం గానీ, రివర్స్‌లో ఇదేంటో రస్మలైది తీసుకొచ్చిండు. వాడేమనుకోని తీసుకొచ్చిండో గానీ, ఆడనుకున్నట్టయితే అది లేదనమాట. మా తమ్మునికేమంటే స్వీట్స్ అన్నా, కేక్స్ అన్నా, డెజర్ట్ ఐటెమ్స్ అన్నా చాలా ఇష్టం అనమాట. తీపి వస్తువులు ఏదన్నా ఇష్టము. సో, వానికి కేక్ గూడా ఇష్టపడి తెచ్చుకుండు. అదేదో ఫ్లేవర్ ఉంటది రస్మలై లాగా అనుకుండు గానీ, అది తిప్పి కొట్టిందనమాట. అండ్ మా ఇంట్లో ఎవ్వరి బర్త్‌డేస్ అయినా కేక్ కట్ చేస్తాం కదా! ఆ కట్ చేసినప్పుడు ఒక్కొక్క ముక్క అంతే. మిగిలినా గానీ మా తమ్ముడే ఇష్టంగా తింటాడనమాట కేక్. మా ఇంట్లో అయితే స్వీట్స్ ఎవ్వరు ఎక్కువ తినరు. మా రితిష గూడా ఎందుకో స్వీట్స్, కేక్స్ ఇవి ఇష్టంగా తినదనమాట. ఆ కేక్ మీద వచ్చే ఆ చాక్లెట్ చిప్స్ ఉన్నాయి చూసిండ్రా? గవొక్కటి ఇష్టంగా తింటది రితిష అంతే. అండ్ ఇక్కడ మా తమ్ముడైతే కేక్ కట్ చేసిండు. అందరం తమ్మునికి పెడుతున్నాం కేక్. అండ్ తమ్ముడు అందరికీ తినిపిస్తుండనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడు రా టాక్స్‌తో పెట్టేయాలనుకుంటా గానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో సౌండ్ వస్తా ఉంటది. సో, అందుకే అంత ట్రిమ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్పాల్సొస్తుంది. నాకేమంటే నేను ఇట్లా చెప్పే కంటే అట్లా రా టాక్స్ తోటి పెట్టేస్తే చూసే వాళ్ళకి గూడా మంచిగా అనిపిస్తది అని అనుకుంటా నేను ఎవ్రీ టైము. కానీ చాలా అంటే చాలా నాయిస్ వస్తదనమాట మా ఇంట్ల. ఇంక ఆ నాయిస్‌లు ఏమి వింటారులే అని చెప్పేసి మళ్ళీ అంతా మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ చెప్తున్నా అనమాట. మా ఇంట్లో వాళ్ళ బర్త్‌డేస్ అన్నీ లైన్‌గా వస్తున్నాయి. ఆగస్ట్‌లో మా అక్క బర్త్‌డే అయినుండే. అండ్ సెప్టెంబర్‌లో ఎవరిది లేదు గానీ, అక్టోబర్‌లో మణికంఠది, రితిషాది, నవంబర్‌లో మా ఆయన బర్త్‌డే అనమాట. అండ్ డిసెంబర్‌లో మా బావ బర్త్‌డే ఉంటది. మా బావ బర్త్‌డే అయితే మా అక్క ధూమ్‌ధామ్‌గా సెలబ్రేట్ చేస్తదనమాట. వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి 2017 నుంచి ఎవ్రీ ఇయర్ మా అక్క అయితే మా బావ బర్త్‌డే మంచిగా సెలబ్రేట్ చేస్తదనమాట. కేక్ కటింగ్ పక్కా ఉంటది. అండ్ కొత్త డ్రెస్ కొంటది బావ కోసము. డెకరేషన్ కూడా చేస్తది. స్పెషల్ డిషెస్ కూడా చేస్తదనమాట. అండ్ ఇక్కడైతే నేను, మా అక్క, మా తమ్ముడు ముగ్గురం కలిసి కేక్ తినిపించుకుంటున్నాము. అండ్ ఫోటోస్ దిగుతున్నామనమాట. వీడియో అలాంగ్ విత్ ఫోటోస్. సో, అందుకనే అంతసేపు అట్లా పెడుతున్నాం కేక్. ఫోటో కూడా మంచిగా రావాలని చెప్పేసి. ఇంకో ఫ్యూ డేస్‌లో మా ఆయన బర్త్‌డే వస్తుంది. నాకైతే బర్త్‌డే సెలబ్రేట్ చేయడం ఇష్టము. మరి ఆయనకి సెలబ్రేషన్ చేసుకోవడం ఇష్టమో లేదో నాకైతే తెలీదు. అండ్ ఏదో ఒక సర్ప్రైజ్ అన్నా ఇయ్యాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ బర్త్‌డే కదా! సో, ఏదైనా చిన్న సర్ప్రైజ్ అన్నా ఇయ్యాలనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ లక్కీలీ ఆ రోజు ఆయనకి హాలిడే కూడా వస్తుంది మా ఆయనకి. చూద్దాం అట్‌లీస్ట్ టెంపుల్‌కన్నా పోవాలి అనేసి అనుకుంటున్నా. ఎవరిదైనా బర్త్‌డే వస్తుందంటే ఫస్ట్ నేను చెక్ చేసేది డే అనమాట. ఏ డే వస్తుంది, ఏ రోజు వస్తుంది బర్త్‌డే అని చెప్పేసి. ఆ డే అకార్డింగ్ టు ద డే నేను ఏదన్నా చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తా అనమాట. లైక్ ఇప్పుడు మండే వచ్చిందనుకోండి నో నాన్ వెజ్. ఇంక సప్పటిదాకా గుడికి పోవడం, ఇంటికి రావడం, వెజ్ వండుకోవడము. అదే అదర్ డేస్ వస్తే ఏదన్నా నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తాం. లేకపోతే ఇంకేడికన్నా పోదామని ఇట్లా ప్లాన్ చేస్తా అనమాట. ఇక్కడైతే కేక్ కట్ చేసి పిల్లలొచ్చిండ్రు కదా! వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేసినాము. దాని తర్వాత మేమందరం గూడా ఒక్కొక్క పీస్ కేక్ తిన్నామనమాట. ఈరోజైతే ఏం నాన్ వెజ్ వండలేదు. జస్ట్ ఆ వెజ్ పులావ్ లాగా చేసింది. అట్లనే ఆలు కర్రీ చేసినుండే అనమాట. దాంతోటే తిన్నాం అంతే. మా తమ్ముడు చెప్తే చేద్దాం చికెన్ బిర్యానీ అనేసి అనుకున్నా. ఫ్రెండ్స్‌కి గూడా తీసుకెళ్తాడు కదా! ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ గూడా వస్తారుగా అందరూ కలిసి తింటారు అనుకున్నాం గానీ, ఇంకా బయటనే ట్రీట్ ఇస్తా అనేసి అన్నాడు కదా! సో, అందుకని చేయలేదనమాట. అండ్ కార్తీక మాసం కదా! మా అక్క తినది, మా అత్త తినది, మణికంఠ వాళ్ళ మమ్మీ కూడా తినదంట కార్తీక మాసం అని చెప్పేసి. రితిష బర్త్‌డేకైతే చాలామంది పిల్లలొచ్చిండే. మణికంఠ బర్త్‌డేకైతే ఇద్దరే వచ్చిండ్రు. ఎందుకంటే ఈయననే అందరిని పిలవకండి, నేనేమన్నా చిన్న పిల్లగా అన్నా అందరిని పిలవకండి అనేసి మొత్తుకుంటున్నాడనమాట. అందుకే ఇద్దరే పిల్లలొచ్చిండ్రు. అండ్ వాళ్ళు గూడా బాయ్ చెప్పేసి ఇప్పుడే వెళ్ళిపోయిండ్రనమాట. అండ్ ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళ మమ్మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుండు. మా ఇంట్లో అయితే ఒక ఆనవాయితీ లెక్క అనమాట. ఎవరి బర్త్‌డే అయినా గానీ పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకుంటాము. నేనైతే మా నాయనమ్మకి మొక్కేదాన్ని. నేను, మా అక్క ఇద్దరము. మా డ్యాడీ మొక్కనిచ్చేటోడు కాదు. కాళ్ళయినయి అస్సలు మొక్కొద్దంటుండే. ఆయననే రివర్స్‌లో నా కాళ్ళు, మా అక్క కాళ్ళు మొక్కుతుండే అనమాట. సో, ఇంకా మా నాయనమ్మ పెద్దామె అని చెప్పి నాయనమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటుండే. అండ్ దసరాకైతే మా అత్తలు, నాయనమ్మ అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. ఎందుకో మా డ్యాడీ అస్సలు కాళ్ళు మొక్కనివ్వడనమాట. అరే బ్లెస్సింగ్స్ ఈ డ్యాడీ అన్నా గానీ నో అని చెప్పి రివర్స్‌లా మా కాళ్ళే ఆయన మొక్కుతుండే అనమాట.
అండ్ ఇక్కడైతే వెజ్ పలావ్ చేసింది కదా, తమ్మునికి 2 ముద్దలు తినిపిస్తుంది. ఆయన నేను తినా అంటున్నాడు. 2 ముద్దలన్నా తినరా అని చెప్పి తినిపిస్తుందనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ వస్తే ఆయన తినడానికి వెళ్తాడు కదా మండి బిర్యానీ. సో అందుకని కొంచెం తింటుండనమాట. అసలు తినా అంటుండు. 2 ముద్దలు తిన్నాడు. అండ్ ఇక్కడ రితిష మోనిషా అయితే ఆడుకుంటుండ్రు. మా రితిష ఆడిపిస్తుంది మోనిషాని. బై ద వే మీకు చెప్పడం మర్చిపోయినా, మోనిషా అందరినీ గుర్తుపడుతుంది. ఏదైనా ఇచ్చి ఇది పిన్నికి ఇచ్చిరాపో అంటే కరెక్ట్ నాకు ఇస్తుంది, మామకి ఇచ్చిరాపో అంటే మణికంఠకి ఇస్తుంది, రితిష అంటే రితిష అని గుర్తుపడుతుంది అనమాట. అండ్ ఫోన్ మోగుతుంది కదా, ఎవరు ఫోన్ మోగినా కానీ అది ఎవరి ఫోనో వాళ్ళకే తెచ్చిస్తుంది అనమాట. సపోజ్ నా ఫోన్ రింగ్ అయితే నాకే తెచ్చిస్తుంది అనమాట. అంటే తనకి అవి కూడా తెలిసిపోతున్నాయి ఎవరి ఫోన్ ఏది అని చెప్పేసి. వాళ్ళ మమ్మీ ఫోన్ మోగితే వాళ్ళ మమ్మీకి తీసుకుపోయి ఇస్తుంది అనమాట. మా అక్క ఫోన్కి ఏమంటే ఫ్లిప్ కవర్ ఉంటుంది ఇట్లా, అది మోగితే మా అక్కకి ఇస్తుంది. అండ్ నాదైతే వెనక బ్యాక్ పౌచ్ ఇది వైట్ కలర్ది ఉంటుంది అనమాట, నాకు తీసుకొచ్చి ఇస్తుంది. అట్లా ఆమెకు అన్నీ తెలిసిపోతున్నాయి అనమాట. అండ్ ఇంకొకసారి ఏం చేస్తుంది అంటే ఫోన్ చెవు దగ్గర పెట్టుకొని నానా 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 అని మాట్లాడుతుందనమాట. అంటే వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. అండ్ ఇక్కడైతే టైం ఆల్మోస్ట్ 9:30 కావస్తుంది. సో మేము కూడా అందరం తిందామని చెప్పి తింటున్నాం. అండ్ మా రితిష ఆర్ట్ చూడండి, ఇక్కడ శ్రీరాముని దించింది. ఇవన్నీ ఫోన్లో చూసుకుంటా దించేస్తుంది అనమాట. అండ్ ఒక కపుల్ దించింది. అండ్ ఇదేంటో మోనికానంట, మోనికాని దించిన అనేసి అంటుంది. ఆమెకే తెలియాలి మరి ఎవరో. ఇదైతే మోనిక, ఇంకిది శివయ్య. అక్క పోయి తెచ్చుకుంటుందిలే. సెల్ఫ్ లవ్. ఎట్లా దించింది మా రితిష. చిన్న చిన్న డ్రాయింగ్స్ అయితే బాగానే చేస్తుంది. ఇవి చేస్తుంది కానీ తనకిచ్చిన యాక్టివిటీ తనని చేసుకోమంటే అస్సలు చేసుకోవట్లేదన్నమాట. అండ్ ఇక్కడైతే మా అక్క అందరికి అన్నం పెడుతుంది. మోని పాప చూడండి ఎక్కడ కర్రీలో చేయి పెట్టేయగల అని చెప్పి మా అక్క తన వెనకకి జరుపుతుంది. అయినా వచ్చి లాస్ట్కి ఆ కర్రీలో చేతులు పెట్టేసింది అనమాట. అండ్ అందరం తిన్న తర్వాత కొంచెం బయటికి వచ్చినాము. మేమైతే జరసేపు వాకింగ్ చేద్దామని చెప్పి బయటికి వచ్చినాం అనమాట. ఇక్కడ చూడండి మోనిషా రితిష ఇద్దరు ఆడుకుంటున్నారు. మోనా అక్క కంట పప్పిచి అట్లా చేయొద్దు మోనా, అక్కని గట్టి పట్టుకోసం పడగల. మోనా అక్క కంట కిస్ చేయి. ఇంట్లోకి పోదామంటుంది. ఇంట్లోకి పదా మొనాకో మొనాకో అమ్మకు పెట్టుకొని అమ్మకు పెట్టరా, లేచిరా లేచిరా. పెట్టాడా వీడు? వీడు ఎందుకు పెట్టాడు వీడు? ఇట్లా కొంచెం సేపు అయితే బయటికి వచ్చి మోని పాపతో టైం స్పెండ్ చేసినాం అనమాట. మా అక్క మా మోని పాపకి మొనాకో అని పేరు పెట్టుకుందనమాట. ఇష్టపడి బిడ్డకి మొనాకో అని పెట్టుకుంది. అట్లనే పిలుస్తుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో నేను కూడా మొనాలిసా మొనాలిసా అని పిలుస్తున్నాను అనమాట. పూటకు ఒక పేరు పెట్టి పిలుచుకుంటున్నాం మా బిడ్డని. ఏంటి అమ్మకు ఒక చేయరా. ఏంటి ఏంటి అమ్మో ఫోన్ అట్లా నూకొద్దు మోనా. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.